జైలు నుంచి విడుదలైనటువంటి జానీ మాస్టర్ బెయిల్ పై అయితే విడుదలయ్యారు. ఆయన నేరుగా అయితే ఢిల్లీకి వెళ్లి అవార్డు తీసుకోవాలి. సో ఢిల్లీలో ఆయనకి నేషనల్ అవార్డు ఇస్తారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ కి సంబంధించి చాలానే అభియోగాలు అయితే మోపారు. సో ప్రస్తుతం ఆయన మీద ఫోక్సో, అలాగే బెదిరింపు, అత్యాచారం, ఇంకా మోసం లాంటి పలు సెక్షన్స్ కింద ఆయన మీద కేసు నమోదు చేశారు. అయితే అమ్మాయి కేసు పెట్టింది కదా అని చెప్పి ఆయన అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆ అమ్మాయికి వ్యతిరేకంగా ఇన్ని సాక్ష్యాలు బయటపడుతున్నా జానీ మాస్టర్ కేసుకి సంబంధించి పరిష్కారం రాకపోవడం, కేవలం ఆయన్ని బెయిల్ మీదకి పంపించడానికి కూడా సవాలక్ష. అసలు ఫోక్సో కింద చట్టం ఎలా పెడతారంటూ జానీ మాస్టర్ గురించి అభిమానులు అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే జైలు నుంచి విడుదలైనటువంటి జానీ మాస్టర్ నేరుగా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు మొదటి నుంచి అల్లు అర్జున్ పేరు వినపడుతోంది. ఎందుకంటే ఈ సమస్య మొదలైంది, అలాగే ఫినిష్ అయింది కూడా పుష్పాస్తోనే. కాబట్టి పుష్ప 2 సెట్లోనే దీన్ని ఫినిష్ చేశారు. అలాంటప్పుడు కనీసం తన తరపున ఒక మాట కూడా మాట్లాడలేకపోయారు. సో జానీ మాస్టర్కి అవార్డు వచ్చింది కూడా సో ఆ సినిమాలోని ఇటువంటి పాటల వల్ల. అలాంటిది పుష్ప సినిమాకి అంత మంచి కొరియోగ్రఫీ చేసినందుకు నాకు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఇదేనా అంటూ జానీ మాస్టర్ నిలదీసినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం జానీ మాస్టర్కి అలాగే అసలు వాళ్ళిద్దరికి మధ్య ఏ రకమైన కమ్యూనికేషన్ లేదు అని చెప్పి పుష్ప సెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసని ఇంతవరకు ఇంత జరుగుతున్నా ఎవరు రాకపోవడానికి కారణం ఏమిటి అనేది అర్థం కాలేదు. సో ఒక అన్యాయం జరుగుతుంటే దాన్ని సపోర్ట్ చేయడానికి ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తారనేది ఇప్పుడు అర్థమవుతోంది. కానీ నిజంగా నా వైపు నుంచి పుష్ప టీం నుంచి ఎవరు సపోర్ట్ చేయకపోవడం చాలా బాధాకరమని. అసలు అల్లు అర్జున్ గారికి ఈ విషయం తెలుసు, సుకుమార్ గారికి తెలుసు, అందులో ఉన్నటువంటి చివరికి అసిస్టెంట్ డైరెక్టర్స్కి కూడా తెలుసు. అందరికీ తెలిసేలాగానే పెద్ద రచ్చ జరిగింది. ఎవరికి వారు సామరస్యంగా అయితే విడిపోయాం. అసలు ఏం జరిగింది, ఎలా మొదలైంది అంతా కూడా తెలిసినప్పుడు కనీసం నా వైపు నుంచి చెప్పడానికి ఎవరు ఎందుకు రాలేదు అంటూ వెళ్ళి అల్లు అర్జున్ని కలిశారట జానీ మాస్టర్.